వైసీపీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో పల్నాడులో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని అన్నారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అని, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్యపెట్టాలని వైసీపీ చూస్తోందని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే తాడు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊరిలో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి పోయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు వీళ్ళ దెబ్బకి. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాలు. సంక్రాంతి పండుగకు అత్తగారింటికి వచ్చిన అల్లుడు తిరుగు ప్రయాణంలో